హలో మై డియర్ ఆహారీస్, ఫిష్ ఫ్రై తిందామనే ఆలోచన మమ్మల్ని ఒక 60 కిలోమీటర్స్ తిప్పించిందంటే నమ్ముతారా? ఎక్కడ తిరిగినా ఫైనల్గా ఇక్కడికే రావాలన్నట్టు అక్సన్కి వచ్చేసాం. పంజాగుట్ట మాన్యవార్ పైన ఉండే ఈ రెస్టారెంట్ కేరళ ఫుడ్స్కి చాలా ఫేమస్. మా వాడిని లోపలికి వెళ్లకుండా ఎందుకు అలా ఊగాలనిపించింది అని అడిగా. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఇంకా అదే సిగ్గుతో వెళ్ళి మెనూ చూసా. మీకు మలయాళం వచ్చా? నాకొచ్చు. అక్కడ ఏం రాసిందో తెలుసా? ప్లీజ్ డూ ఫాలో ఆహారీ సంచారి అని రాసి. అంతలో మా చెఫ్ వెళ్ళి రెస్టారెంట్ ఓనర్తో మాటలు కలిపాడు. ఆ ఫిష్ రకాలేంటి, వాటి పేర్లేంటి అని. బై ద వే ఆయన చెప్పాడు కానీ మాకు అర్థం కాలేదు. బాగా ఆలోచించి బాగుండే ఫిష్ ఇవ్వండి అని అడిగొచ్చాడు. ఆ ఒక్క మాటతో 2 జోబుల్లో చేతులు పెట్టుకొని మీరు వెళ్ళి కూర్చోండి, నేను తీసుకొని వస్తానని చెప్పాడు ఆయన. అలా వెళ్ళి కూర్చోగానే కుత్తు పరోటా, క్రాబ్ రోస్ట్, ఫిష్ ఫ్రై తీసుకొచ్చారు. వాటి కాంబినేషన్లోకి పరోటా. కేరళ స్టైల్లో అరిటాకులో దాన్ని కుక్ చేశారు. ఫిష్ రోస్ట్ని కొన్ని మసాలాలతో కలిపి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేలాగైతే చేశారు. మనం స్టార్టింగ్లో ఎవరితో అయితే మాట్లాడామో ఆయన వచ్చేసాడు. ఇంకా ఆయనకి మన గురించి పూర్తి తెలుసు కదా, ఎలా తినాలో స్టెప్ బై స్టెప్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. లెమన్ తీసుకొని స్క్వీజ్ చేయమన్నాడు. అరే అదేంట్రా ఇంత తింటున్నావు? ఏది పెద్ద ముక్కతి పెద్దది. ఇప్పుడు ఆ చట్నీ తీసుకో, ఇప్పుడు తిను. అది ఏమిటి సిగ్గుపడుతున్నారా? మనం ఏదో డీసెంట్ గా తిందాం అనుకుంటే ఆయన వచ్చి పరోటా పెద్ద ముక్క తీసుకొని ఫిష్ మీద పెడితే ఫిష్ మీట్ కూడా రావాలి అని అన్నాడు. ఆ పీస్ ని ఇప్పుడు కళ్ళు మూసుకొని తిని టేస్ట్ చెప్పు అన్నాడు. చూసారా, మనం తింటుంటే ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. నాకు తెలిసి ఇదేనేమో ఒక చెఫ్ యొక్క హ్యాపీనెస్. బై ద వే ఆయన పేరు సుగేష్. పరోటా తిన్న వెంటనే కుత్తు పరోటా ట్రై చేయండి, కుత్తు పరోటాతో పాటు క్రాబ్ కర్రీ తినండి అన్నాడు. వీటి కాంబినేషన్కి అరేబియన్ పల్పీ జ్యూస్ ఆర్ మింట్ జ్యూస్ సూపర్ ఉంటుంది. మా ఫేవరెట్ అరేబియన్ పల్పీ జ్యూస్. ఆ తర్వాత కేరళ స్టైల్ మటన్ బిర్యానీ కూడా రెఫర్ చేశాడు మన సుగేష్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఫుడ్ చాలా బాగుంది. చాలా కాదు 3 చాలా. ఇఫ్ మీరు వెళ్తే మన సుగేష్ ని కలవండి, ఆయన చూసుకుంటాడు మొత్తం. నేను నీకు పెట్టిన అన్నం కాదురా అబ్బాయి, ఇంపర్మేషన్ ఈజ్ వెల్త్.